హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, తండ్రి మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, మహోన్నతమైన అమరత్వ గురువు, అసెండెడ్ మాస్టర్ అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సమస్త ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, అందరికీ, ప్రతి ఒక్క చైతన్యానికి, ఈ వర్తమానంలో ఉన్న చైతన్యానికి, సమస్తానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ మేడంకి, మంగళలక్ష్మి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మరి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషను, అనువాదము ఈరోజు. మరి దానిలో భాగంగానే ఈ రామ్తా విజ్ఞానం, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం దాన్ని విని, దాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరించి మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుందని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం జరుగుతుంది మాస్టర్స్. మరి మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, మరియు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మశ్రీ పితామహ పత్రి మాస్టర్ గారికి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీకిరణ్ మాస్టర్ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన వన్నెస్ వెజిటేరియన్ క్రియేటర్, ద మోస్ట్ క్రియేటర్, వండర్ఫుల్ లేడీ స్వప్నేశ్వరి మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. జూమ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్, ద వైట్ బుక్, ఇంగ్లీష్ బుక్ నుంచి ట్రాన్స్లేట్ చేసుకోవడానికి రామ్తా మాస్టరే నాకు అనుమతి ఇచ్చి, నాలో చేరి నా చేత చెప్పిస్తున్నారు. ఇది చాలా చిన్ని ప్రయత్నం నాది. మేడం సహకారంతో ముందుకెళ్తున్నాము. దీన్ని ఆస్వాదించండి, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి, మీరు తెలుసుకోండి, మీరు ఇంకొకరికి తెలపండి. థ్యాంక్ యూ మాస్టర్స్. విశ్వంలోని సమస్త ప్రాణకోటికి నా క్షమాపణలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అందులో నేను ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. This life is all a game. It is an illusion. All of it is. But you, the players, have come to believe that it is the only reality. At the body only reality that has ever existed and ever will exist in is life, a free ongoing essence of being that allows you to create your games however you wish to play them. ఎంత బాగుంది మేడం, ఏమిందా బాబా. when you realize that you have the power to think yourself into ignorance, disease and death, you will also realize that you have the power to become grander simply by opening yourself up to a more unlimited thought flow, which allows you to have greater genius, greater creativity and life forever. When you realize that the God who created the body in the first place is the power that sits within you, then your body will never age or become diseased, nor will it ever perish. But as long as you hold unto your beliefs and limit your thinking, you will never experience the unlimitedness which gave glory to the morning sun and mystery to the everything sky. Thank you madam. Over to you madam. Yes. ఆలోచన మేడం 1.5 మిలియన్ ఇయర్స్ అన్న అక్కడి నుంచి ఉంది చూడండి మేడం. అక్కడి నుంచి మీరు కంటిన్యూ అంటే కొంచెం ముందుకు రండి. జీవితమే ఒక ఆట అనే దగ్గర నుంచి వస్తుంది మేడం. అదే మేడం, చూడండి, ఆలోచన సర్వస్వమే అయిన దైవం నిజంగా ఓ నాటక
నాటక రంగమే మీ పాత్ర రచనలను స్వయంగా మీరే సృష్టించుకొని ఈ రంగస్థలం మీద మీరే నటించే అవకాశాన్ని ఆ దైవం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది. మీరు ఎంత చెప్తుంటే స్టార్టింగే ఎంత బ్రహ్మాండంగా ఉంది. నాదే అనుకుంటే ఇంకా మీది బ్రహ్మాండంగా ఉంది. ఎస్ ఎస్. థ్యాంక్ యూ మేడం. ఎస్. మీరే నటించే అవకాశాన్ని ఆ దైవం కల్పిస్తుంది. మీ తెర వాలుతున్నప్పుడు మీ చివరి నాటకం పూర్తి అంతిమ అస్త్రం సంధించబడుతుంది. మీ జీవితం ముగుస్తుంది. ఎందుకు ఇదంతా? ఎందుకంటే మహాశాసకులైన మీరు మీ అంతం అలాగే జరగాలని విశ్వసిస్తున్నారు కనుక. ఈ జీవితం యావత్ ఓ ఆట, ఇదొక్క భ్రమ, మొత్తం జీవితము ఓ భ్రమే. క్రీడాకారులైన మీరు మాత్రం దేన్ని పరమ వాస్తవమని దృఢంగా విశ్వసిస్తున్నారో అయినా ఎప్పుడు ఉంటున్నది ఉండబోయేది జీవితం మాత్రమే అన్న విషయం మాత్రమే అసలు వాస్తవం. ఎలా కావాలి అంటే అలా సృష్టించి ఆడుకోవడానికి అవకాశాన్ని ఇచ్చే శాశ్వత స్వేచ్ఛపూరిత ఉనికి సారమే ఈ జీవనం. అనుకుని అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని, అంతాన్ని సంకల్పించుకుంటున్న శక్తి మీదే అన్న ఎరుక మీకు కలిగినప్పుడు మహోన్నతంగా తయారు కాగల శక్తి కూడా మీదే అన్న పరిమిత సంకల్ప సృజనాత్మకతను, శాశ్వత జీవనాన్ని సంప్రాప్తించుకోవచ్చన్న జ్ఞానం కూడా సులభంగానే మీలో ఏర్పడుతుంది. మీ శరీరాన్ని సృష్టించిన దైవమే మీ అంతరంలో నిక్షిప్తమై ఉన్న మహాశక్తి అనే ప్రజ్ఞ మీలో ఏర్పడిన క్షణం నుంచి మీ శరీరానికి వృద్ధాప్యం రాదు, వ్యాధి దరిచేరదు, వినాశనం ఎప్పటికీ కదలదు. కానీ మూఢ విశ్వాసాలతో, సంకుచితమైన ఆలోచనలతో కొనసాగుతూ ఉన్నంత వరకు ప్రభాతానికి శోభను నిషీదికి రహస్యాలను అందిస్తున్న ఆ అపరిమితాన్ని ఎప్పటికీ అనుభవించలేరు, అర్థం చేసుకోలేరు. ఈ తలం మీద మీరే సంకల్పించుకుంటున్న జీవితం ముగిసిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? శుభ శరీరం మరణిస్తుంది. మీ కళ్ళ వెనకే నిరంతరం నిశ్శబ్దంలో ఆలోచనలు చేస్తున్న మీరు మాత్రం శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు. మీరు మరణించాలని నిశ్చయించుకున్నప్పుడు ఈ భూతలాన్ని వదిలిపెట్టిన తర్వాత భూమి క్రింద పాతిపెట్టబడి క్రిమి కీటకాలకు ఆహారమై మీరు నశించిపోరు. ఓ పవనంలాగా శాశ్వతంగా మీరు ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడైతే తిరిగి వెళతారు. అక్కడి నుంచే మీ భవిష్యత్తు సాహస కృత్యాన్ని నిర్ణయించి సంకల్పించుకుంటారు. దానికోసమే మళ్ళీ ఇక్కడికే తిరిగి వస్తారు. మీ దివ్యత్వాన్ని పునర్ప్రాప్తించుకునే వరకు ఎన్నిసార్లు మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తూనే ఉంటారు. తత్ప్రాప్తి తర్వాత మరింత గొప్ప సాహస కృత్యాన్ని ప్రారంభించడానికి మీరు సిద్ధపడతారు. మరో చోట, మరో తలంలో, మరో స్వర్గంలో మీ ఊహలకు అందనంత అతీతంగా మీరు ప్రేమించబడుతున్నారు. ఏం చేస్తున్నా మీరు జీవించే ఉంటారు. మరైతే మీకు ఎందుకీ దిగులు? మీ యుద్ధాలన్నీ దేనికోసం? రోగాల్ని ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు మీరు?
ఎందుకు మీరు దుఃఖిస్తూ ఉన్నారు? మిమ్మల్ని ఎందుకు మీరే పరిమితం చేసుకుంటున్నారు? సుప్రభాతపు శోభను, పవనాల పరిస్వేచ్ఛను, పసిపాపల ఆనంద పారవస్యాలని మీరు ఎందుకు అనుభవించలేకపోతున్నారు? గింజుకుంటూ కొనసాగడం. కొంచెం ఆపుతారా? ఇక్కడికి ఆపుతాను మేడం. ఒకే పేరు. గింజుకుంటూ కొనసాగడం మాని పరమ హాయిగా మీరు ఎందుకు జీవించడం లేదు? ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. ఓకే, చదువుతుంటే ఆగట్లేదు, ఆగకుంటే ఆగాదా వద్దా కూడా తెలియట్లేదు మేడం. నిజంగా అసలు బ్రేకులు లేవు, బండి బ్రేకులు లేవు అసలు ఎక్కడ. అసలు నాకు ఆపబుద్ధి వేయట్లేదు, మీరు చదువుతుంటే మీది ఎక్కాలనిపిస్తలేదు కానీ ఆపుతున్నాను. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హ్యావ్ డిక్రీడ్ yourself to perish from this place? Well, the body dies, but you who think in the silentness behind your eyes always live. When you leave this pain, if you choose to die, the true you will not be buried into the ground and go to the warm and then to ash. You are ongoing with the wind. Where you go is where you come from, and there you decide what you wish to do upon your next adventure. For that is what this all is, and you shall return here however many times you desire to return until you reclaim your identity as God. Then you are off on a grander adventure indeed, in another heaven, in another place. You are loved greater than you have ever imagined. For no matter what you do, you will still live. So why have you worried? Why you fought? Why you have deceased yourself? Why have you sorrowed yourself? Why have you limited yourself? Why have you not enjoyed the splendor of the sunrise, the freedom of the wind, and the laughter of a child? Why have you not lived instead of struggling? You are going to live again and again. Your seed is perpetual. It is forever, despite all your disbeliefs. No matter how greatly you limit your kingdom, no matter how much you worry and despair, there is no thing will never do away with and that is called life. ఎట్లా ఉంది మేడం? వన్ థింగ్ యూ విల్ నెవర్ డూ అవే విత్, అండ్ దట్ ఈస్ కాల్డ్ లైఫ్. నో మ్యాటర్ హౌ బ్లైండ్ అండ్ unexpecting you are, you will always have life, for that is the value called God, and that is you. Yes. This life you are living is a dream, a great dream, a facet if you will. It is thought playing with matter. It creates deep realities that bind your emotions to this plane until you, the dreamer, wake up. How beautiful you were, for you never really looked at yourself. You never looked at who you are and what you are. You want to see what God looks like? Go and look in a reflector. You are looking him straight in the face. Know that how worth. There is no value to access your worth, and there is no imagine to portray your beauty, and there is no end your kingdom. The greater sermon ever delivered was a great master upon a mountain top. As he stood there looking upon the masses who come
to listen to him. He said unto them, behold God. That was all he ever needed to say. Behold God. For each had created his limitations, his desires and diseasements, his wealth or his poverty, his joy and his sorrow, his life and his death. Behold God. Remember that, for you are he that lives in everything. One day you will behold God. Touch the self. That is all you need to do. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నాకు ఆగుతలేదు, ఎంత ఎమోషన్ అయింది మేడం. ఎస్ 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 మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్తా మాస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు అనంతంగా జీవిస్తూనే ఉంటారు. మీ 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 అంకురం శాశ్వతం, శాశ్వతం చిరంజీవి. అది పరమ అపనమ్మకాలు ఎన్ని మీకు ఉన్నా, మీ సామ్రాజ్యపు పరిధుల్ని ఎంతగా మీరు కుదించుకుంటున్నా, ఎన్ని దిగుళ్ళు పడినా, ఎన్ని నిరాశలకు మీరు లోనవుతున్నా, ఒకానొక్క వాస్తవాన్ని మాత్రం మీరు ఎంత మాత్రము తప్పించుకోలేరు. జీవితమే నా వాస్తవం. మీరు ఎంత గుడ్డివాళ్ళైనా, ఎంత నమ్మకపోయినా మీకు జీవితం శాశ్వతంగా లభిస్తూనే ఉంటుంది. జీవితం అనబడే ఆ విలువే దైవం. అది మీరే. మీరు జీవిస్తున్న ఈ జీవితం అంతా ఓ కలే, ఓ మహా స్వప్నమే. మీరే సంకల్పిస్తున్న నాటకం మాత్రమే, వేషధారణలు మాత్రమే. ఇదంతా వేషధారణలు మాత్రమే. ఇదంతా పదార్థంతో ఆలోచన అడ్డుకునే ఈ లీల, ఈ ఆట. మీ స్వప్నంలోంచి మీ స్వప్నం నుంచి తేరుకుని జాగృతమయ్యేంత వరకు గంభీరమైన వాస్తవాలను సృష్టిస్తూ ఆ భ్రమల్లోనే మీ అనుభూతుల్ని, మీ ఆవేశాలను మిమ్మల్ని బలీయంగా బంధించి నిలబెట్టి ఉంచుతుంది. నిజంగా ఇప్పటి వరకు ఏనాడు మిమ్మల్ని మీరు సాక్షాత్తుగా చూసుకోలేదు కనుక మీరు ఎంతటి మహా సౌందర్యవంతులో మీకు అర్థం కావడం లేదు. మీరు ఎవరో తెలుసుకోవాలన్న దృష్టితో మిమ్మల్ని మీరు ఏనాడు చూసుకోలేదు. దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా? ఓ అద్దం ముందుకు వెళ్ళి నిలబడండి. మీకు ఎదురుగా కనిపిస్తున్నది సాక్షాత్తు దైవమే. మీరు ఎంతో విలువైన వారన్న విషయాన్ని గ్రహించండి. మీ విలువను ఏ సంపదతోనూ తూచగలగడం అసాధ్యం. మీ సౌందర్యాన్ని ఏ చిత్తురువులు ప్రతిబింబించలేవు. మీ మహా సామ్రాజ్యానికి ఎల్లలేవు. ఓ మహా పరిబోధనను, ఓ మహా గురువు, ఓ పర్వత గ్రంథం మీద ప్రవహించడు. అక్కడ నిలబెట్టి తన సందేశాన్ని వినడం కోసం తన చుట్టూ ఆతృతతో ఎదురుచూస్తున్న జనం సందోహాన్ని ప్రేమతో పరికల్పిస్తూ ఆయన అన్న మాట దైవాన్ని దర్శించండి అని. అంతకు మించి చెప్పడానికి మరి ఏముంది ఆయనకు? ప్రతి మనిషి తన పరిమితులను, తన కోరికలను, తన రోగాలను, తన సంపదలను, తన దారిద్ర్యాన్ని, తన సంతోషాలని, తన దుఃఖాలని, తన జీవితాన్ని, తన మృత్యువును తానే స్వయంగా సృష్టించుకుంటున్నారు కనుక దైవాన్ని దర్శించండి అనే ఓ ఆట ఒక్కటి మాత్రమే చాలు. దైవాన్ని దర్శించండి. సర్వస్వంలోనూ జీవిస్తున్నది స్వయంగా మీరే. ఏదో ఒకనాటికి మీరు దైవాన్ని తప్పకుండా దర్శిస్తారు. ఆత్మను చూసుకోండి. అంతకు మించి మీరు ఇంకేం చెయ్యనక్కర్లేదు. ఎస్, ఆపండి మేడం.
ఆగో మేడం, ఆగను మేడం అసలు నేను ఒకటి చెప్తా మేడం. ఇది ఇప్పుడు ఇందాక ఇది పారా చదివారు కదా, ఎంత బాగుంది చూడండి. ఇది నేను చదువుతున్నాను ఇంగ్లీష్ లో, నాకు వెనక నుంచి ఇప్పుడు మీరు చదివిందంతా నాకు వెనక నుంచి వస్తుంది. ఎలా వస్తుంది చెప్పండి అది. అదే అదే మేడం, మరి అదే అదే చైతన్యం, మహా చైతన్యం, పరమ చైతన్యం, ఆ సత్యం పూర్తిగా ప్రతిదీ. అంటే ఇప్పుడు నన్ను నేను చూసుకోమని చెప్తున్నట్టుంది. అసలు నిన్ను నువ్వు చూసుకో. ఎస్ ఎస్ ఎస్, ఓకే మేడం. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన చాప్టర్ జన్మ పరంపర. మేడం 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 ఉన్నారా? సరే, సిగ్నల్ పోయిందా? ఓకే. మృత్యు అన్నది ఓ మహాభ్రమ మాత్రమే. మృత్యువు కేవలం దేహానికే వ్యక్తిత్వంగా నేనుగా మాంస నిర్మిత దేహావరణాన్ని ఆశ్రయించి ఉంటున్న ఆత్మ శాశ్వతంగా అమరమే, చిరంజీవి అది. మేడం ఓకేనా? అయ్యో మళ్ళీ పోయిందా? మేడం ఓకేనా? మేడం నేను కంటిన్యూ చేస్తా మేడం. అదే మీకు సిగ్నల్ పోయింది, అందుకే నేను కంటిన్యూ చేశాను. ఇప్పుడు ఇక్కడ జన్మ పరంపర, ఇది ఈ చాప్టర్ పేరు. జన్మ పరంపరలో లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అంట మేడం ఇది. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. Are you any less than the blossoms? What is their life? They are born of pregnant buds that burst into full bloom from the warming rays of the sun. Their wonderful essence fills the air with an aroma that causes all things to rejoice in the promise of new life. They enhance the birds in their flight, the bees in their labors, and man in his delight and quest for love. So the wonderful flower sets a seed so that it might come again. And when the bloom falls off and the fruit comes forth, that is termed wisdom, that is product of life. And when the fruit is consumed and the spice and harvest of autumn are upon the land, the tree begins to shiver with a northerly wind, begins to lose its wonderful leaves until it stands there blandly bare. When the great white silence comes and fills the bark of the trees with a thickening, glistening brilliance, and all is cold and barren. Where be the blossom? It is in the memory, it is in the wisdom, it is in the growth of last spring, and it is coming forth again. For when the season has turned and winter is gone, the birds come again, and behold, there is another blossom. If the ongoingness of life is beheld in a single blossom, why do you think that you are any less than its life? Do you think that you only bloom in spring, produce your fruit in summer, drop your leaves in autumn, and then die in winter? But are you not greater than the greatest blossom? Is not your life more important? Indeed, it is. It is. And as the blossoms continue to bloom every spring, so will you live life after life after life. What a story your blossoms could tell all the seasons you have seen. Yes. Continue, madam. ఓకే. ఓ మనోహర పుష్పం కంటే మీరు అల్పులా? చెప్పండి. ఓ మనోహర పుష్పం కంటే మీరు అల్పులా? ఆ కుసుమపు జన్మ ఎలాంటిది? నిండి గర్భిణి అయిన మొగ్గని అరుణోదయపు తొలి కిరణాలు వెచ్చదనంతో
విరు విరులై విరులై శుభా విరులై గుబాళిస్తాయి. వాటి అద్భుత సారం పవనాల్లోకి ప్రవహించి పరిమళాలతో నవ్య జీవిత ఆశయాల పారవస్యాన్ని సర్వస్వంలో నింపుతాయి. అవి ఆ జీవితం ఉత్సాహం, పక్షుల వేగాన్ని, తేనెటీగల శ్రమ సామర్థ్యాన్ని, మనిషిలో ఆనందాన్ని, ప్రేమ పిపాసను పెంచుతుంది. మళ్ళీ జన్మించవచ్చునన్న ఆశతో ఆ అద్భుత కుసుమాలు విత్తనాలను ఆవిష్కరిస్తాయి. పువ్వులు రాలిపోదోగానే పుష్పాలు వస్తాయి. ఈ విజ్ఞతే ఫలం. ఆ పళ్ళ ఉపయోగం పూర్తయిన తరువాత శరతృతువు ప్రవేశించింది. చెట్లన్నీ ఆకుల్ని రాల్చుకొని ముళ్ళుల్ని నిలబడుతాయి. అంటే ఆకులన్నీ రాల్చుకొని ఒట్టి ముళ్ళులతో నిలబడతాయి నగ్నంగా. అంటే అయ్యో బాబోయ్, తప్పు కాదు చెప్పండి. తప్పు కాదు అంటే చెప్తున్నా, ఎంత క్లియర్గా చెప్తున్నా చూడండి. అంటే ఆకులన్నీ రాల్చుకొని ఒట్టి ముళ్ళుతోని నగ్నంగా నిలబడతా చెట్లని చెప్తున్నాడు. ఆ తరువాత వచ్చే హేమంతంలో నిశ్శబ్దంగా చల్లగా ఆవరించే మంచులో పూల సారభాలు ఎక్కడ ఉంటాయి? కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే ఆ సౌరభాలు ఉంటాయి. వివేకంలో మాత్రమే అవి ఉంటాయి. హేమంతం నిష్క్రమించిన తరువాత సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తుంది. మొగ్గలు చూస్తుండగానే పువ్వులు తిరిగి వచ్చేస్తాయి. మొగ్గలు చూస్తుండగానే పువ్వులు మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. జీవితపు శాశ్వతత్వం ఓ పువ్వులో మీకు కనిపిస్తూనే ఉన్నాయి. మీది అంతకంటే తక్కువ జీవితమని మీరు అనుకుంటున్నారా? మీరు వసంతంలో మాత్రమే జన్మించి గ్రీష్మంలో ఫలాలను ఇచ్చి శిశిరంలో ఆకుల్ని రాల్చుకొని హేమంతంలో అంతమైపోయేవారని అనుకుంటున్నారా? మీ జీవితం అంతకంటే ముఖ్యతను సంతరించుకుంటుంది కదా. నిజంగానే మీ జీవితం అంతకంటే ఎంతో గొప్పదే. ప్రతి సంవత్సరంలోనూ పుష్పాలు ప్రభవిస్తున్నట్లే జన్మ తరువాత జన్మలో మీరు కూడా శాశ్వతంగా కొనసాగుతూనే ఉన్నారు. మీ సర్వ జీవిత ఋతువుల్లో మీ అనుభవాలను గురించి మీ జీవన కుసుమాలు ఎంతో చక్కటి కథను చెబుతాయో. మాస్టర్, సంవత్సరం క్రితం మా అమ్మ మరణించింది. ఆమె ఇప్పుడు బ్రతికే ఉందా? ఉంటే సంతోషంగానే ఉందా? తండ్రి ఏమంటున్నాడు? మరణాన్ని నువ్వు నమ్ముతూ ఉన్నావా మాస్టర్ అని అడుగుతున్నాడు. మరణాన్ని నువ్వు నమ్ముతున్నావు మాస్టర్ అని అడుగుతున్నాడు. అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తుంది, కానీ మనం అందరం శాశ్వతులమేనన్న నమ్మకమే నాలో ఎప్పుడు ఉంటుంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. పుట్టినప్పటి నుంచి వాళ్లను గమనిస్తూనే ఉన్నాను. నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉంటున్నట్లు అర్థం అవుతుంది. ఆ వ్యక్తిత్వం వికాసం అంతా ఈ ఒక్క జన్మలోనే సాధ్యపడుతుంది అని నమ్మలేని పరిస్థితిని కలుగుతుంది. అందువల్ల గత జన్మలు ఉండి తీరాలని నాకు అనిపిస్తుంది. అలాగే పునర్జన్మలు ఉండి తీరతాయని కూడా నాకు అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ తండ్రి ఏమన్నాడు? చక్కగా గమనించావు మాస్టర్. ఓ గొప్ప సత్యాన్ని ఇప్పుడు చెప్తాను, ఎప్పటికీ మరచిపోవద్దు. ఎస్, జీవితం అనంతం. శరీరాన్ని నాశనం చేయవచ్చు, తలను నరికేయవచ్చు, పొట్ట చీల్చి పేగులను లాగేయవచ్చు, లేదా ఎంత చండాలపు పని అయినా చేయవచ్చు ఆ శరీరాన్ని. కానీ ఆ శరీరాన్ని ధరించి ఉన్న వ్యక్తిత్వాన్ని, ఆత్మను నువ్వు ఎప్పటికీ నాశనం చేయలేవు. ఒక్క ఆలోచనను అయినా నాశనం చేయడానికి కానీ, పేల్చి పారేయడానికి కానీ, కత్తితో తెగ నరకడానికి కానీ, యుద్ధాన్ని ప్రకటించడానికి కానీ,
సాధ్యం అవుతుందేమో ఒక్కసారి ఆలోచించి చూడు, అది అసాధ్యం. అగోచర సామూహిక అనుభూతుల ఆవేశాల సర్వస్వము సమస్త జీవరాశుల్లోని జీవశక్తి అయిన ఆత్మ వ్యక్తిత్వంగా దేహాల ముసుగు క్రింద శాశ్వతంగా జీవిస్తుంది. ఈ శరీరానికి మేడం కొంచెం ఆపేసేయండి మేడం, కొంచెం చదివేసి ఎక్కడ స్టాప్ ఉంటుంది. సరే ఆపేనా? అక్కడికి కరెక్ట్ ఉందా మీకు? ఇక్కడ ఒక పేర అయింది, కానీ మీరు కంటిన్యూ చేయండి. ఓకే 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 థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. What a story your blossoms could tell all the seasons you have seen. Student, my mother died last year. I want to know if she is still alive and if she is she happy? Ramta Master, do you believe do you believe in death, Master? Student, sometimes I do, but most of time I have these feelings that perhaps we still live. I have 3 children and what I have noticed about them when from the time they were just born is that each one had a very distinct personality, which reality has not changed very much as they have become older. Even our cats and dogs had a very definite personality from the time they were very little. Sometimes I just cannot believe that their personalities develop only in this life. So it makes me think that possibly we have lived before and continue to live. Ranta Master, very wise observation, entity. I will tell you a great truth and I wish for you never to forget this. Life never ends. Wow, it is true that you can mutilate the body. You can hack its head off, disembowel it, and do every wretched thing you can do. But you can never destroy the personality self that lives within the embodiment. Contemplate for a moment how one could destroy, blow up, knife or war against a thought. You cannot. And the life force of all inhabited creatures, human or animal, is the unseen collective of thought and emotion called the personality self that lives behind the mask of the body. What gives vitality and character to the embodiment is the unseen but of thought, which is energy. That is what makes the mouth work, the eyes work, the limbs work. This wondrous energy that is pulling all the little strings. As it were, nothing can ever destroy energy. Nothing can take the life force from any one thing. Death is a great illusion. For what has been created can never be destroyed. Death is of the body only. The essence that inhabits and operates the body will soon come back and ignore it with another embodiment if it wishes to. For the life force that lives within the bars of flesh is ongoing. Remember that. Now let me tell you what happens to entities who pass from this plane when the body can no longer be effective. The energy, the soul, is withdrawn by the spirit of the entity. Everything has a soul. Even animals possess a spirit and a soul. If they did not, they would not possess the energy and creativity necessary to sustain their life. Once the spirit calls forth the soul and loosens it from its cavity, things become tranquil and peaceful. There is saying associated with your religion. Behold, in the cradle of God, there is no more pain or no more tears and no more sorrow. That is a truth, because when you pass from this plane, you are freed from the
instincts and sensations of the body. Baapre baap. Wow, you are freed from the instincts and sensations of the body. That means you no longer experience fear or the ashes and pains of the body or the hunger of the body or the illusion of time that causes anxiety. Wow, all things associated with the physical body are no longer, and you are in what is called Utopia. You are in the cradle of God. Thank you, madam. Thank you very much. Over to you, madam. ఓకే. ఈ శరీరానికి ప్రాణాన్ని, శీలాన్ని, స్వభావాన్ని అందిస్తున్నది ఆలోచన సారమే అయి ఉన్న ఆత్మశక్తే. ఈ శక్తి నోటిని, కళ్ళను, చేతులను, కాళ్లను పనిచేయిస్తుంది. సమస్త జీవ కార్యాలన్నిటికీ ఈ శక్తి మూలం. ఈ శక్తి వినాశనమే లేదు. ఈ శక్తిని హరించేది ఏదీ లేదు. మృత్యు అన్నది ఓ మహాభ్రమ. శరీరానికి మాత్రమే ఇది వస్తుంది. దేహధారి అయిన ఈ ఆత్మ మూలం మళ్ళీ తిరిగి వచ్చి మరో దేహాన్ని ధరిస్తుంది. తన ఇచ్ఛానుసారం ఈ దేహంతో కర్మలను చేస్తుంది. ఆ శరీరాంతర్వాసి అయిన ఈ ఆత్మ శాశ్వతమైనది. ఇది ఎప్పుడు గుర్తించుకో. ఈ తలాన్ని వదిలిపెట్టి వెళుతున్న వానికి ఏం జరుగుతుందో ఇప్పుడు నన్ను చెప్పమని శరీరం నిరుపయోగంగా తయారైనప్పుడు దేహధారి అయిన ప్రాణశక్తిని, ఆత్మను ఆ శరీరంలోంచి తొలగిస్తాడు. సర్వస్వంలోనూ ఆత్మ ఉంటుంది. జంతువులకు సైతం ప్రాణతేజం ఆత్మ ఉంటుంది. అవి లేనప్పుడు తమ జీవితాన్ని కొనసాగించడానికి అవశ్యకమైన సృజనాత్మక శక్తి వాటికి ఉంటుంది. సృజనాత్మక శక్తి వాటికి ఉండదు. దేహధారి తన సంకల్పంతో తన ప్రాణశక్తిని, ఆత్మను శరీరంలోంచి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత శరీరపు ఆవరణలోంచి ఆత్మ వెలువడిన తర్వాత సర్వస్వంలోనూ శాంతి, ప్రశాంతతను నెలకొంటాయి. దేహాన్ని ఊహలలో బాధలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, దుఃఖాలు ఉండవు. గమనించండి. ఆర్యోక్తి నువ్వు వినే ఉంటావు. ఇది సత్యవాక్కు. ఈ తలాన్ని వదిలిపెట్టిన వెంటనే నీకు శారీరక స్పందన నుంచి, అనుభూతుల నుంచి విముక్తి లభిస్తుంది. అంటే ఇంకా ఏ భయాందోళనలు, బాధలు నువ్వు అనుభవించవు అని. ఆకలి దప్పుకులు నీకు ఉండవు కానీ ఆకలి దప్పుకులు ఉండవని కాలపు భ్రమ కూడా తొలగిపోయి ఏ ఉద్విగ్నతలు నీలో ఇంకా ఏర్పడనివ్వవి. అర్థం నీ శరీరానికి సంబంధించినవేవి ఏమి ఇక్కడ ఈ ఊహా జగత్తులో ఉండవు. దేవుని ఊహలలో నువ్వు ఉంటావు. శరీరపు మరణం ఓ చిన్న కునుకు తీయడం లాంటిది. చిన్న కునుకు ఒక్క సెకండ్ మేడం. చిన్న కునుకు తీయడం లాంటిది మాత్రమే. దేహధారి తన ఆత్మను బయటికి రమ్మని శాసించగానే ఆ ఆత్మ శరీరంలోంచి చివరి శక్తి క్షేత్రాలైన చక్రాల నుంచి ఊర్ధ్వముఖంగా నిష్క్రమించే పయనాన్ని ప్రారంభిస్తుంది. జ్ఞాపకాల సర్వస్వమే అయిన నీ ఆత్మ మాంస నిర్మిత దేహంలో నుంచి, శిరస్సు మధ్యలో నుంచి, సమస్త చక్రాల్లో నుంచి, సహస్రారంలోంచి
పిట్యూటరీ గ్రంథిలోంచి నిష్క్రమిస్తుంది. ఈ ప్రాణం వేగం సొరంగంలోంచి ఎదురుగాలిలో ఎగిరిపు వెళుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సొరంగం చివర దర్శనం ఇచ్చే జ్యోతి ప్రకాశమే ఆ దేహదారి స్వరూపం. నీ ఉనికి మూలం అదే, నీ ఆత్మ ప్రకాశం అదే. శరీరంలోంచి నీ ఆత్మ నిష్క్రమించగానే నీ శరీరం మరణిస్తుంది. నువ్వు నీ ఆత్మస్థితిని పునర్ప్రాప్తించుకుంటావు. ఓ క్షణ మాత్రం కాలంలో ఏ బాధ లేకుండా ఇంత జరుగుతుంది. మరణం సంభవిస్తున్న క్షణంలో అంతటా వెలుగులు చిమ్మడం ప్రారంభమై ఉద్యుక్తంగా పుట్టెంత ప్రచండ తేజస్సు సర్వస్వంలోనూ. ఎస్ మేడం, ఓటీ మేడం. చూడండి అంటే ఆమె కూడా చెప్తుంది. ఆమె చాలా బాగుంది మేడం, అసలు చదువుతుంటే అసలు చాలా బాగుంది ఈ చాప్టర్ అయితే, నిజంగా అసలు వండర్ఫుల్ ఉంది. ఆమె చెప్తుంది, జేజే నైట్ అమ్మ చెప్తుంది, ఆయన ఒక్క సెకండ్ కాలంలో మాత్రమే, ఆమెకి ఏమీ తెలియదంట, ఒకే సెకండ్ అంటే ఒక సెకండ్ కాలంలోనే ఆమె ప్రాణాన్ని తీసుకుపోయి అదే ఆ మహామూల చైతన్యం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడైతే పెట్టేస్తాడంట. పెట్టేసిన తర్వాత అదే ఒక సొరంగం గుండా వెళ్ళినట్టు మాత్రం తెలుస్తుందంట, ఇంకేం తెలియదంట ఆమెకు, అంతే తెలుసు. మళ్ళీ తర్వాత ఈ జ్ఞానం ఆయన ఏం చెప్పాడు ఏమని ఎవరన్నా చెప్తే ఆ వీడియోలు చూస్తే తప్ప ఆమెకి ఏం జరిగింది ఏమీ తెలియదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ ఏమవుతారంటే ఛానలింగ్ అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం, కొంతమందికి దేవుడు వచ్చిందని, కొంతమందికి దెయ్యం వచ్చిందని, కొంతమందికి నా ఒంట్లో ఎవరో వచ్చారు, ఇలా జరుగుతుంది. కానీ మేడం ఇది ఒక సినిమా చూసారా మీరు, జగద్గురు ఆదిశంకరాచార్య, అందులో కూడా ఒక రాజు దగ్గరికి ఆయన ఆత్మ ప్రవేశించి అన్ని పనులు చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చి అక్కడ కూర్చుంటాడు చూడండి. అదే కానీ సొరంగంలో పెట్టి వెళ్ళి అంటే మనకు జరిగేదే అక్కడ జరిగింది మళ్ళీ చెప్తున్నారంటే ఇది అబద్ధం కాదు కదా, అబద్ధం అనుకుంటారు అందరూ, దీన్ని తీసుకోరు అనమాట ఇక్కడ. సరే, అది వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాంలే. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏమంటే ఫస్ట్ టైం ఈయన మా తండ్రి మాత్రమే చేశాడంట. అది ఆయన చేసిన తర్వాతే మళ్ళీ ఇది కూడా అందరూ చేసి ఆరంభమైందంట. వీళ్ళు ఆ శరీరంలో వచ్చినప్పుడు ఆమె ఆత్మ ఉండదు ఆ శరీరంలో, కేవలం తండ్రి మాత్రమే ఉంటాడు. మిగతా వాళ్ళు ఇప్పుడు ఏమంటాము అంటే పరకాయ ప్రవేశము, బట్ ఇంకా ఏమంటారు వాకిను, అదే ఇది పరకాయ ప్రవేశం. వాకిన్ అంటే కూడా ఇప్పుడు సపోజ్ నేనున్నా కూడా మీరు కూడా ఉంటారు వాకిన్ అంటే. కానీ ఇది అట్లా కాదు, సంపూర్ణంగా ఏ మాత్రం ఆమె ఉండదు, మొత్తం తండ్రే ఉంటాడు ఆ శరీరంలో. అది గొప్ప విషయం. మిగతా అందరూ అయితే ఆ ఆత్మ ఉంటుంది, మళ్ళీ వేరే ఆత్మ ఉంటుంది అనమాట. ఇక్కడ అది ఉండదు, కేవలం తండ్రి చైతన్యం మాత్రమే ఉంటుంది ఆ దేహంలో. అది ఇక్కడికి వచ్చినంతసేపు ఆయన ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఇందాక నేను చెప్పింది మీరు అన్నట్టు కరెక్టే, అక్కడ వాళ్ళ ఆత్మ ఉంటది, ఆత్మలో వీళ్ళు చేరి అది పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ నుంచి ఏదన్నా కావాల్సింది చేస్తారు, కానీ వాళ్ళ ఆత్మ ఉంటది మళ్ళీ అందులో. ఇక్కడ ఉండదు. ఇది కంప్లీట్గా ఈయన ఏం చేస్తాడంటే, అసలు ఆయన నడత, ఆయన మాట్లాడే మాటలు, ఆయన చూసే చూపు, ఆయన యాటిట్యూడు, ఆయన బాడీ లాంగ్వేజు కంప్లీట్ చాలా 100,000% వేరుగా ఉంటుంది ఆమెకి ఆయనకి. ఆయన కళ్ళులో ఒక మెరుపు, ఆయన వచ్చినప్పుడు కళ్ళులో మెరుపు, ఆయన డ్యాన్స్ వేస్తాడు, పాడుతాడు, ఆడతాడు, సరదాగా జాయ్గా చెప్తాడు అందరికీ, నవ్వుతాడు, తింటాడు, తాగుతాడు. అంటే ఒక మనిషి సహజంగా ఒక మనిషి ఎలా చేస్తాం మనం, ఎలాంటి వ్యక్తిత్వంతో ఎలాంటి యాటిట్యూడ్తో, అలాగా ఆయన ఆ శరీరంలోకి వచ్చినంతసేపు పరిపూర్ణంగా ఆయన ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు ఆ శరీరంలో ఉన్నంతసేపు. మళ్ళీ ఆమె వచ్చినప్పుడు వేరుగా ఉంటుంది, ఆమె ఉన్నప్పుడు అది వేరే, అది ఆమె లైఫ్ స్టైల్ ఆమె ఎలా ఉంటుంది అలా ఉంటుంది. చూపిస్తాడు కూడా ఇట్లా జుట్టు కూడా బట్టి చూపిస్తాడు. చూడు లేడీ ఒక శరీరం, ఉమెన్ శరీరం అనుకున్న ప్రత్యేకత ఇది. చూడు జుట్టు గురించి బట్టి చూపిస్తాడు. జుట్టు కూడా చూడండి అసలు ఎన్ని చెప్తాడో బంగారు తండ్రి. చూడు ఈ బాడీ అలాంటి, ఉమెన్ బాడీ అంటే అలాంటి బాడీ, ఉమెన్ బాడీ అంటే పీరియడ్స్ వస్తాయి, ఎన్నో ఉంటాయి ఉమెన్ బాడీలో. కానీ ఉమెన్ బాడీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో, ఆ బాడీని ఎలా ద్వేషిస్తారు, ఆ బాడీకి ఎలా అట్రాక్ట్ అవుతారు, ఎలా దాన్ని ఇది చేస్తారు అన్నీ చెప్తాడు తండ్రి. కానీ అంటే చూడు నేను ఈ దేహంలో ఉన్నా, చూడు ఇట్లా అన్నీ
చూస్తాడు, ఈ దేహంలో ఉన్నాను చూడు ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ బాడీ అలాంటిది, ఒక ఉమెన్ అంటే అలాంటిది, అలాంటి శక్తి ఎన్ని చెప్తాడో తండ్రి బాబోయ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ చేస్తాను. The death of the body is like going into slumber. Once the spirit calls forth the soul, it travels up through the energy centers in the body called seals or chakras. The soul, which is memory, leaves the cellular mass of the body through the last of the seals. The seventh seal, called the pituitary gland, which is located in the center of the head. That passage is often experienced as traveling through a tunnel, accompanied by the sound of wind. The light that is seen at the end of the tunnel is the light of your being, the spirit of your being. Once the soul leaves the body expires and the entity becomes a free soul self. It takes but a moment and it is painless. At the moment of death, things begin to illuminate and become awesomely bright. From the moment you pass this plane, you go out of the density of matter and back into a light existence. There you are simply powerful mind and emotion, and your body is a body of light, changing on its electrical from according to the thoughts of that are accepted through your light from that point you go to one of 7 heavens. Which heaven you go to is determined by the attitudes that you emotionally expressed upon this plane. Now what you term heaven is simply life and its different levels or planes. Yeshu by Joseph spoke of 7 heavens. Well, there are indeed 7 heavens, which are actual places or planes of existence, and this plane is one of them, and in none of the planes is there any such place as hell to torment or punish mankind. He does that well enough himself. When you leave మేడం the మీరు environment, మేడం మేడం ఒక్క నిమిషం మేడం. You always go to the heaven or vibratory level that is aligned with whatever consciousness, understanding or collective emotional attitudes you expressed upon this plane. ఓకే మేడం, చెప్పండి. అదే మీరు అక్కడ కాపేస్తే నాది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అంటే ఒకటే ఇక్కడ నాకు ఎందుకంటే పారా కంప్లీట్ కావాలి మేడం. పారా కంప్లీట్ నాకు ఇక్కడ పారా మొదలవుతుంది, అది అందుకని చెప్తున్నా. సర్వస్వంలోనూ నిండుతుంది. ఈ తలాన్ని వదిలిపెడుతున్న సమయంలో పదార్థపు సాంద్రతను అధిగమించి కాంతి ఉనికి స్థితిని నువ్వు అందుకుంటావు. ఆ కాంతి స్థితిలో ఓ బలీయమైన మానసంగా అనుభూతిగా నువ్వు ఉంటావు. ఓ కాంతి శరీరం నీకు ఉంటుంది. నీ ఆలోచనను ప్రతిబింబించే విధంగా విద్యుదావేశాలతో నీ కాంతి శరీరం స్పందిస్తూ పరివర్తితమవుతూ ఉంటుంది. ఆ స్థితి నుంచి బయలుదేరి సర్వస్వంలోనూ ఓ దానికి నువ్వు చేరుకుంటావు. ఏ సర్వస్వానికి నువ్వు వెళతావు అన్నది ఈ తలం మీద నీ తలపుల అనుభూతుల వ్యక్తీకరణల పరిణితి మీద ఆధారపడి ఉంటుంది. స్వర్గం అని నువ్వు అనుకుంటున్న మాటకు అర్థం జీవితం అనే ఆ జీవితానికి నువ్వు వివిధ తలాలు అనే జీసస్ క్రీస్తు 7 స్వర్గాల గురించి మాట్లాడుతాడు. మంచిది, నిజంగానే 7 స్వర్గాలు అంటే 7 వినాశ క్షేత్రాలు నివాస తలాలు ఉన్నాయి. ఈ భూతలం కూడా
ఆ సప్త స్వర్గాల్లోని ఓ స్వర్గమే, ఈ 7 తలాల్లోనూ ఎక్కడ నరకం అన్నది నిజంగా లేనే లేదు. ఆ నరకాన్ని ఉన్న చోట్లోనే స్వర్గంగా మానవుడే సృష్టించుకుంటూనే ఉన్నాడు కదా. ఈ తలం మీద నీ స్పందనల తీవ్రతతో సరితూగే అనుగుణ్యంగా శృతి ఉన్న మరో స్వర్గాన్ని సామూహిక ప్రతిస్పందనల స్వభావం సమ్మిళితమైన మరో స్వర్గానికి దేహాన్ని వదిలిపెట్టిన అనంతరం నువ్వు తప్పక చేరుకుంటావు. ప్రజ్ఞా స్థితులు అంటే అచేతనాత్మక అవగాహన తలాలు మొత్తం 7 ఉన్నాయి. పునర్సృష్టి, ఆత్మ రక్షణ, ప్రజ్ఞ. ఎస్, అయిపోయింది మేడం. ఇక్కడికి అయిపోయిందా మేడం? అయిపోయిందా మేడం? ఈ పేర అయిపోయింది మేడం.